విశ్వాసానికి వ్యతిరేకం అనుమానం, సందేహమేగా. ఎంత డేంజరో చూడండి. నీకు బలం చాలదు, నీకు జ్ఞానం చాలదు, నీకు శక్తి చాలదు, నీ వల్ల కాదు, నీవు చేయలేవు అని ఏ స్వరం వినబడినా గుర్తుపెట్టుకో, నేను చేస్తానని చెప్పానా, నేను సాధిస్తానని చెప్పానా, నా వల్ల ఇది అయిద్దని చెప్పానా? ఇవన్నీ నా వల్ల కాదు, నాకెవరు తోడై ఉన్నారో ఆయన వల్ల జరిగిద్దని చెప్తున్నాను. నేను నా దేవుడు బలవంతుడు అని చెప్తున్నా, నా దేవుడు జ్ఞానవంతుడు, నా దేవుడు శక్తివంతుడు, ఆయన నన్ను గెలిపించగలవాడు, ఆయన నాకు తోడై ఉన్నాడు, ఆయనను బట్టి నా ధైర్యం అని నీవు పలికి మనస్సుని సిద్ధపరచుకోవాలి. వాడు నీ మనస్సుని వేటాడినప్పుడు దేవుని గండ్రగొడ్డలతో వాడి తెచ్చే అనుమానాలు, సందేహాలను తుత్తునియలు చేయాలి. ఈ అపరాధ భావం ఎంత అవసరమో అంత ప్రమాదం కూడా. అవసరం అన్నావు, ప్రమాదం అన్నావు. అపరాధ భావం అవసరమా అంటే కొంతమందికి అపరాధ భావమే ఉండదు. ఎంత పెద్ద తప్పు చేసి కూడా ఇంత ఫీలింగ్ లేకుండా బతికేస్తారు. అంటే వాళ్ళ మనస్సాక్షి అసలు పనిచేయట్లా. అట్లా వాడే గెలుస్తాడు సైతాన్. కొంతమందికి మనస్సాక్షి పనిచేసిద్ది కానీ అతిగా పనిచేసిద్ది, అట్లా కూడా సైతానే గెలుస్తాడు. వాడు ముందే చెప్పా, తంత్రగొట్టాడు. నీకు అసలు అపరాధ భావమే లేకపోయినా వాడే గెలుస్తాడు. అపరాధ భావం ఉండి అతి అయినా కూడా వాడే గెలుస్తాడు. అతి అన్నాను, ఎందుకన్నానో చెప్తా. ఉదాహరణకి, నువ్వు ఇతరులకు సువార్త చెప్పి, బాగా వినాలి, లైవ్లో ఉన్నోళ్ళు కూడా వినండి. నువ్వు 10 మందికి సువార్త చెప్పి 10 ఆత్మల్ని రక్షించాలని నడుంగట్టావు. నువ్వు ఎప్పుడైతే దేవుని పని కొరకు, దేవుని చిత్తం నెరవేర్చడం కోసం కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రణాళికలు, కొన్ని ఉద్దేశాలు ఏర్పరచుకుంటావో, నువ్వు ఆ ప్రణాళికలు రచించుకుంటా ఉంటే వాడేం చేస్తాడంటే నీ వీక్ పాయింట్స్ లిస్టు బయటేసుకుంటాడు, నీ బలహీనతల లిస్టు బయటేసుకుంటాడు. బయటేసుకొని ఎక్కడెక్కడ నువ్వు బెండ్ అవుతావు, ఎక్కడెక్కడ నువ్వు వీక్ అవుతావు, ఎక్కడెక్కడ నువ్వు అడుగులు జారుతావు, ఏ సన్నివేశాలు నీకు ఎదురైతే నువ్వు తప్పు చేసే అవకాశం ఉంది అనే లిస్టు బయటేసుకొని వాడు ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాడు. ఆ సన్నివేశాలు నీకు ఎదురయ్యేటట్టు వాడు చేస్తాడు. ఏది? నువ్వు బలహీనపడే సన్నివేశాలు. అది మాట ద్వారానో, తలంపు ద్వారానో, క్రియ ద్వారానో, నడకలోనో, పడకలోనో, నీ సమస్త ప్రవర్తనలో ఎలాంటి సన్నివేశాల్లో, ఎలాంటి ఘట్టాల్లో నువ్వు వీక్ అవుతావో వాడికి తెలుసు. ఇప్పుడు నీ పర్సనల్స్, నీ వీక్ పాయింట్స్ నాకు చెబుతావా? నువ్వు నా వీక్ పాయింట్స్ నీకు చెబుతానా? కానీ ఆదాము నుండి వచ్చినటువంటి మనందరికీ కూడా ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో వీక్ పాయింట్ ఉంటుంది. నీతిమంతుడు లేడు, అందరూ చెప్పండి, ఒక్కళ్ళు కూడా వదిలిపెట్టుకొని చెప్పండి. నీతిమంతుడు లేడు, రైట్. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి అందరా కొందరా, రైట్. కాబట్టి నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది? రోమాలోయే, అన్ని రోమాలోయే, 3 నుంచి 7 అధ్యాయాలలోపు విషయాలు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది? నివసింపు. ఇప్పుడు ఎంతమంది శరీరమును కలిగి ఉన్నారు, ఎంతమంది ఆత్మలుగా ఉన్నారు? ఆత్మలుగా ఉంటే ఇక్కడ ఎవరికి కనపడతారు? అందరూ శరీరాలే ధరించుకొని ఉన్నారు. శరీరులు అందరూ చేతులు ఎత్తండి, ఆత్మలు ఎత్తకండి, శరీరులు చేతులు ఎత్తండి, రైట్. అందరూ శరీరాలే ధరించుకొని ఉన్నారు. ఆ శరీరాలు ఎందుకో చేతులు ఎత్తలేదు? వారు ఆత్మరూపులు అయ్యారా? మరి ఎందుకని చేతులు ఎత్తరు? రైట్. శరీరులు, అందరూ శరీరులు, రైట్. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని పౌలంతటి వాడు అన్నప్పుడు, మరి మీ శరీరమందు మంచిది ఏదైనా నివసించునా? మీ యందును మీ శరీరమందును మంచిది ఏది? నా యందును నా శరీరమందును మంచిది ఏది? రైట్. గలతీ పత్రిక 5:17, 19లో శరీర కార్యములన్నీ స్పష్టములై ఉన్నవని, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, విమతములు, అసూయలు, మత్తతులు, కక్షలు, విమతములు, క్రోధములు, అల్లరితో కూడిన ఆటపాట్లని పెద్ద కుప్ప అయితే చెప్తాడు అక్కడ.
ఇవన్నీ శరీరం ఉత్పత్తి చేసాయి, శరీరం నుండి ఉత్పత్తి అయ్యాయి. అష్టదరిద్రాలన్నీ నిండున్న శరీరంలో ప్రజెంట్ మనం మనుగడ సాగిస్తున్నాం. పేరుకే ఇల్లు, కానీ ఇల్లంతా అతుకుల గతుకుల బతుకు ఈ శరీరం. బ్రతుకు బాటలో వెతుకులాటలో అతుకుల గతుకుల చితికిన బ్రతుకులో సాతాను సంకెళ్ళలో పాపాల స్మృతి జ్వాలలో రోదన శోధన ఆవేదనలో ఈ బ్రతుకు ఇక మోపలేను. నీ నామమే ఉదయగానం, నీ వాక్యమే హృదయగానం. నీ నామమే ఉదయగానం, నీ వాక్యమే హృదయగానం. ఓ యేసు క్రీస్తు, నీ స్మరణలోని నా బ్రతుకు కడతేరని, పరలోకమును చేరని. నీ నామమే అతుకుల గతుకుల బతుకులు, ఈ శరీరం బతుకది. భక్తులందరూ వీటిని గుర్తించి పాటల్లో రాసుకున్నారు. ఒడలు అంటే ఒళ్ళు. అహము ఇహము పాశములై మనసు కృంగజేసినవి, ఒడలు పాప పొడల చేత ఏహ్యమాయను. కలుషదోష పాశములే మనసు కృంగదీసినవి, ఒడలు పాప పొడల చేత ఏహ్యమాయను. ఘన దైవమా భక్తులందరూ ఏడుపదే. నేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుతున్నది, కానీ అలాగూ చేయుట కలగట్లేదయ్యా. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో చోట తేడా పడుతున్నాను, ఎంత భద్రంగా ఉన్నా ఎక్కడో చోట వీక్ అవుతున్నాను దేవా. అయ్యో దేవా, నేను బలహీనుడును, బలహీనురాలనని చాలా ఏడ్చేవాళ్ళు ఉన్నారు, దుఃఖపడేవాళ్ళు ఉన్నారు. మొదటి మాటను బట్టి కొంతమంది చావగోరుతారు, రెండవ మాటను బట్టి కూడా కొంతమంది చావగోరుతారు, అనుమానం ద్వారా కూడా కొంతమంది చేస్తారంట. అనుమానం ద్వారా కూడా కొంతమంది, సందేహం ద్వారా చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు. నాకు ఈ జబ్బు వచ్చింది, తగ్గిద్దో లేదో తగ్గిద్దో లేదో తగ్గిద్దో లేదో, తగ్గనట్టే ఉంది, ఇది తగ్గనట్టే ఉంది, నేను బాగుపడినట్టే ఉంది, నేను మొత్తానికి ఏదో పోయేటట్టే ఉంది, నాకేదో సావు ఉన్నట్టే ఉంది, నాకేందో అయ్యేటట్టే ఉంది గుట్టుకుని చేస్తారు. అయా వినండి, పెద్దోళ్ళు చిన్నోళ్ళు ముసలోళ్ళు కుర్రోళ్ళు అందరూ వినండి. నీ వల్ల కాదు, వైద్యుడి వల్ల కాదు, కానీ యేసయ్య వల్ల అవుతుంది. నీ వల్ల కాదు, వైద్యుడి వల్ల కాదు, యేసయ్య వల్ల అవుతుంది. ఆయన అవసరమైతే నీ కాలానికి ముందే నిన్ను గాజేయగలడు, అవసరమైతే ఇంకొక 40 ఏళ్ళు నీ లైఫ్లో పొడిగించనుగలడు, 15 ఏళ్ళు పొడిగించనుగలడు. హిజ్కియా నా పని అయిపోయింది అనుకున్నాడు, దేవుణ్ణి అడిగాడు, ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ఇంకా బతకాలని ఉంది అన్నాడు. బతకాలా? సరిపో, ఇంకో 2 ఏళ్ళు బతుకుపో అనలా, ఏకంగా 15 ఏళ్ళు బతుకుపో అన్నాడు. సరే నువ్వు పొడిచేది ఏదో పొడు, 15 ఏళ్ళు ఇస్తున్నా పో అన్నాడు. ఏందండి 15 ఏళ్ళు అంటే మామూలు విషయమా? అయిపోయింది అన్నోడికి 15 ఏళ్ళు పొడిగిచ్చాడు సోదరా. నరుని ఆయుష్కాలం ఉంటే 10 ఏళ్ళు, అధిక బలం ఉన్న 80 ఏళ్ళు అని, 80 ఏళ్ళకి క్లైమాక్స్ అని చెప్పిన మోషేకి 80 ఏళ్ళకు వచ్చి దర్శించి
ఇంకో 40 ఏళ్ల జీవిత కాలాన్ని పొడిగించి 80తోనే అయిపోయిందిరా జీవితం అన్నోడికి ఇంకో 40 కలిపి 120 అనిపించాడు. కొంతమందికి అనుమానం, నా పరిస్థితులు మారవు, నా దరిద్రం పోదు, నా అప్పులు తీరో, నా జీవితం మారదు, నా బతుకు ఇంతే ఇంతే, దేవుడు కూడా కనికరం లేదు, దేవుడు కూడా వదిలేశాడు, దేవుడు నన్ను కరుణించడు, దేవుడు కూడా నేను నచ్చలేదు, నేను ఎవరికి ఇష్టం లేదు, మనుషులకి ఇష్టం లేదు, దేవుడికి ఇష్టం లేదు, నా పరిస్థితులు మారో అనుమానం సందేహంతో చచ్చిపోతారు. మారో అంటే అదే నమ్మారు. ఎందుకు నమ్మాలి? నీ ప్రాణం ఉన్నంత వరకు నీకు నిరీక్షణ ఉంది. నువ్వు బతికున్నంత వరకు నీకు నిరీక్షణ ఉంది. నీ భూమి మీద దేవుడు ఊహించినంత వరకు నీకు నిరీక్షణ ఉంది. ఏ ఘడియలోనైనా నీ పరిస్థితులు మారవచ్చు, దేవుడు ఖచ్చితంగా మార్చవచ్చు. నువ్వు అదెందుకు నమ్మవు? ఏదైనా విశ్వాసమేగా. మారదు, నేను పోతా, నాకు తగ్గదు, ఇదేరో, ఈ బతికింతే, ఇది మారదు అని ఆయన అనుకోవటం విశ్వాసమే. మారిద్ది, ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, బాగుపడతాను, విడుదల పొందుతాను, నా బాధలు తీరతాయి, నా అప్పులు తీరతాయి, దేవుడు నాకు నూతన జీవితాన్ని ఇస్తాడు అనేది కూడా విశ్వాసమే. నీ దరిద్రం కాకపోతే నువ్వు అలా అనుకునేది ఏదో ఇలా అనుకో. ఏమయ్యా, అవునా కాదా? ఏదైనా అనుకోవటమేగా. నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు? సైతానుగాడి ఆలోచన. నువ్వు వాడికి ఎందుకు అవకాశం ఇస్తున్నావు? నేను ఎందుకు ఇంతసేటు కొట్టుకొని చెప్తున్నాను తెలుసా? ఇన్ని మాటలు వింటా కూడా చేస్తున్నారు, అందుకని చెబుతున్నా. ఇంతసేటు గొంతు దించుకొని మొత్తుకొని ఇంత ధైర్యం చెప్పి ఇన్ని రకాలుగా చెప్తున్నా కూడా ఎక్కడో చోట ఏదో ఒక వార్త వస్తానే ఉంది, సచ్చారని. కడుపులో మండిపోతుంది, వాళ్ళని మళ్ళీ బతికించి 4 బాధాలనిపిస్తుంది. నేనేం చెప్పాను, ఎందుకు ఇట్లా చేశామని. అందుకు శాలేమన్న ఎందుకు ఇట్లా చెప్తాడు, ఈ విషయాలు ఎందుకు చెప్తాడంటే మైండ్ పోయి కాదు, లేకపోతే వేరే సబ్జెక్ట్ లేక కాదు. ఇప్పుడు హృదయాల పరిస్థితి ఎలా ఉందో దేవునాత్మకు తెలుసు కనుక ఆయన మాట్లాడతాడు. అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన వశానికి అప్పగించుకొని మాట్లాడతా. లేకపోతే ఏదో సబ్జెక్ట్ చెప్పుకొని మమ అనిపించుకొని పోవచ్చు, అబ్బాయి పండితుడు అనిపించుకొని. నా పాండిత్యం ఉడుకు కావాలి, చచ్చేవాడు బతకాలి, అది కావాల్సింది. నా పాండిత్యాలు కాదు, పరిశుద్ధాత్మ స్వరం ప్రజలకు అందాలి.